దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దైవ సేవకులు రాజేంద్ర కుమార్ అయ్య గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శుభనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్ చెబుదామా? ఆమేన్ అంటే అలాగ జరుగును గాక అని అర్థము. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జోసెఫ్ గారి యొక్క కుటుంబానికి, వారి యొక్క బంధువర్గాలకి, వారి శ్రేయోభిలాసులకి, ఈ రాత్రి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతవరకు అధ్యక్షులుగా నడిపించినటువంటి చక్కటి దేవుని దాసులు స్టీవెన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నడిపించి కొన్ని మాటలు చెప్పినటువంటి మరి ఈ యొక్క అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు జాన్ మాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి జోసెఫ్ గారి కుటుంబానికి, ప్రత్యేకంగా జోసెఫ్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రూతు గారికి, మేరీ గారికి, అలాగే మనోజ్, ఉషా దంపతులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దినేష్, సౌజన్య వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన నా సహోదరులు చీడికాడ నుండి, అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి మా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మాస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు సార్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్రదర్ ఉన్నారు, ఈ బ్రదర్ కొంతమంది పేర్లు నాకు తెలియదు, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. చాలా సంతోషము. ప్రత్యేకంగా మరి జన్మదినాన్ని జరిపించుకున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి సీమోనికి మరి నా యొక్క శుభాకాంక్షలు, దేవుని యొద్ద నుండి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. మరి ఈ సందర్భంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుదాం. దయచేసి ఎవరైనా సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధను జత చేయును గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగల మా తండ్రి, కనికరం గల మా యేసు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, గడికించబడని ఈ ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రజలైనటువంటి నీ బిడ్డలందరి కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నువ్వు కొంతమంది పేర్లు రాసావు తండ్రి. వారిని నువ్వు ఎన్నుకున్నావు దేవా. ఆ ఎన్నుకున్న వారిని నువ్వు ఆకర్షిస్తావు ఈ భూమి మీద. ఆ ఎన్నుకున్న వారికి నీ వాక్యాన్ని బయలుపరుస్తావు తండ్రి. నీకే స్తోత్రాలు. ఆ ఎన్నికలో ఉన్న వారిని వాక్యానికి లోబడతారు ప్రభువా. వారు నిత్యముగా ఒక దినాన్న ఆ గొప్ప ఎత్తబాటులోకి ప్రభువా, ఆ గొప్ప నాయన నిత్యత్వంలోకి వారు చేరుకుంటారు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. మనోజ్ దంపతులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ప్రేమించినటువంటి కుమారుడు ఓ దేవ సీమోను కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ యొక్క జన్మదిన సందర్భంగా ఈ రాత్రి మేము ఉన్నాము. ఇంతవరకు జరిగించినటువంటి ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఓ ప్రభు కొద్ది సమయము వాక్యం వినాలని మేము ఆశపడతా ఉన్నాము. ఓ ప్రభు నీ బిడ్డలు కూడా ఆశపడ్డారు ప్రభు. ఇక్కడ ఎంతో మంది దైవజనులు నాయన ప్రభువ, ఓ నాయన ఎన్నో ఓ ప్రభువ కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉంటుండగా ప్రభువ, కొద్ది మాటలు చెప్పడానికి నన్ను నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను గౌరవించి ఈ పులిపెట్టి నాకు అప్పగించారు ప్రభువ. ఖచ్చితంగా నువ్వు రంగం మీదకి రండి, నువ్వు మాట్లాడండి, కొద్ది మాటలు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను పక్కకు తప్పించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. ఈ కుటుంబానికి ఆశీర్వాదం ప్రభు, ఆ చంటి బిడ్డకు ఆశీర్వాదం దయచేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బేజముండును. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయుడు, చేయజాలడు. ఈ రాత్రి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఒక అద్భుతమైన విషయాన్ని చాలా సింపుల్ గా ఈ రాత్రి మనము నేర్చుకుందాం ప్రియులారా. చాలా మందికి ఇలాగ కూటాల్లో కూర్చునే అలవాటు ఉండదు. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడో మరి వాక్యము కూటాలు ఇవన్నీ మర్చిపోయారు. 10 నిమిషాలు పావు గంట కూడా వాక్యం వినలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రజలు మంచివారు. గతంలో కూడా ఇక్కడ కూటంలో వాక్యం చెప్పినప్పుడు చాలా ప్రేమతో అంగీకరించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన ప్రజల మధ్యలో నన్ను దేవుడు ఉంచినందుకు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ప్రియులారా, ఒక జన్మ భూమి మీదకి దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పంపిస్తాడు? దేర్ ఈజ్ పర్పస్. ఒక ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరిని భూమి మీదకి పంపించడండి. మరి మన గృహంలోనికి ఒక బిడ్డ జన్మించాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ భూమి మీదకి నీవు వచ్చావు, ఏ ఉద్దేశం లేకుండా దేవుడు, ఏ పని పాట లేకుండా దేవుడు నేను భూమి మీదకి పంపించలేదు. దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు అసలు భూమి మీదకి? దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీద సజీవంగా ఉంచాడు? ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు వస్త్రములు ఇచ్చాడు? ఎందుకు నీకు గృహాన్ని ఇచ్చాడు? ఖచ్చితంగా నువ్వు గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ భౌతికమైన జన్మ ద్వారా ఆత్మ సంబంధమైన జన్మను గురించి కూడా ఈ రాత్రి మనం తెలుసుకుందాం. దేవుడు ఎందుకు పంపించాడు, ఏమిటి అసలు ఈ మనిషి జీవితం ఏమిటి అనేది ఖచ్చితంగా మనం గమనించాలి ప్రియులారా. ఎంతమందికి సంతోషంగా ఉందండి? వినడానికి కొంచెం కొద్దిసేపు నాకు సమయం ఇస్తారండి? మరి ఇక్కడ చాలా మంది బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, సీనియర్ క్రైస్తవులు ఉన్నారు, మరి అనేక స్థలాల్లో వాక్యం చెప్పగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని పిల్లారా, ఈ రాత్రి మనందరము కలిసి కొన్ని మాటలు విందాం. ఇక్కడ యోహాను అపవాది పిల్లలు, దేవుని పిల్లలు డివైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ 2 సంతానాలు ఆది నుండి ఉన్నాయండి. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. అంటే దేవునికో సంతానం ఉంది, దెయ్యానికో సంతానం ఉందని చెప్తున్నాడు. మరి కొన్ని కార్యాలు బట్టి వారెవరో తెలిసిపోతుందట. అపవాది పిల్లలెవరో, దేవుని పిల్లలెవరో ఈజీగా ఇట్టే గుర్తుపెట్టేచ్చంట. ఒకవేళ మెడలో సిలువేసుకున్నంత మాత్రం చేత క్రైస్తవుడు అనిపించేసుకుంటే కుదరదండి. హల్లెలూయా. గృహములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఫోటో ఏదో ఒకటి పెట్టుకుని నేను ఒక క్రైస్తవుని అని చెప్పుకుంటే కుదరదండి. ఎందుకంటే కొన్ని కార్యాలు ఉంటాయి. క్రైస్తవుడు అంటే చేయవలసిన కొన్ని పనులు ఉంటాయండి. ఆ పనుల ద్వారానే, ఆ క్రియల ద్వారానే అతడు ఎవడో గుర్తుపట్టవచ్చు. నిజమేనా? కనుక ఇప్పుడు యోహాన్ ఏమంటారంటే బైబిల్ భాష ప్రకారంగా యోహాన్ ఏమంటారంటే పక్షిరాజు. యోహాన్ ఏమంటారు చెప్పండి? పక్షిరాజు. పక్షిరాజు కన్ను చాలా తీక్షణంగా చూస్తుందండి. ప్రతిదీ కూడా చాలా తేటగా చూస్తుంది పక్షిరాజు. కనుక ఈ పక్షిరాజు ఆత్మ కలిగినటువంటి ఆ గొప్ప మరి సేవకుడైనటువంటి యోహాన్ ఏమంటున్నాడంటే దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. దేవునికో సంతానం ఉంది, అపవాదికో సంతానం ఉంది. ఈ రాత్రి మన అంశం అదే, దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. ఎవరు వీరు? ఎక్కడున్నారు వీరు? సమాజాల్లోనే ఉంటారండి, లోకంలోనే ఉంటారండి. దెయ్యం పిల్లలంటే మరి ఈ విధంగా అనుకున్నారేమో మీరు, జుట్టు ఎరబోసేసుకొని
మరి తెల్ల బట్టలు కట్టుకుని అర్ధరాత్రి మరి తెల్లవారుజామున అక్కడక్కడ ఎక్కడన్నా చీకట్లో తిరుగుతారనుకుంటున్నారేమో. కాదండి. మరి దేవుని పిల్లలంటే పరలోకంలో మాత్రమే ఉంటారేమో, మరి దూతలేమో. కానీ రాత్రి నేనేం చెప్తున్నానంటే ఈ భూమి మీద 2 సంతానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ 2 సంతానాల్లో దేవుని పిల్లలు ఎవరు, ఈ 2 సంతానాల్లో అపవాది పిల్లలు ఎవరు, ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఇక్కడ అపవాది పిల్లలు ఎలా ఉంటారు, దేవుని మూలంగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? దేవుని మూలంగా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుంటే అపవాది పిల్లలు ఈజీగా మనం గమనించవచ్చు. దేవుని పిల్లలారా, హల్లెలూయా. అసలైంది ఏదో పక్కన పెడితే నకిలీది ఏదో ఈజీగా అర్థమైపోద్ది. అసలైంది ఏది, ఇది అసలైంది అన్నప్పుడు మిగతావన్నీ కూడా నేను అసలైందే అని ఇంకెగరడానికి లేదు, అది నకిలీ అని అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ దేవుని పిల్లల యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటారు. హల్లెలూయా. దేవుని మూలంగా జన్మించిన వానిలో ఆయన బీజం ఉంటారు. ఆయన బీజం ఏమిటి? విత్తనము. విత్తనం ఏమిటి? సీడ్. హల్లెలూయా. సీడ్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ యొక్క విత్తనం ఏమో కాదు కానీ చక్కటి మాట దైవజనులు ఇక్కడ సోదరులు అందించారు, అది వాక్యమైనది. ఇప్పుడు ఎవరైతే దేవుని మూలంగా జన్మించారో వారి లోపల వాక్యం ఉంటుంది. ఇక ఏ ఎగస్ట్రాలు వారి లోపల ఉండవండి. దేవుని మూలంగా జన్మించిన వారిలో వాక్యం ఉంటుంది. కనుకంట ఎప్పుడైతే ఆ విత్తనము వారి లోపల ఉన్నదో, ఆ వాక్యము వారి లోపల ఉన్నదో, ఇక వారు పాపము చేయరు, పాపము చేయజాలరు. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. నా లోపల గనక షేక్స్పియర్ ఆత్మ ఉందనుకోండి, నేనేం చేస్తానంటే కవితలు రాస్తాను. మంచి కోట్స్ అన్నమాట, అద్భుతమైనటువంటి కోట్స్ నేను ఇస్తాను మీకు. అరిస్టాటిల్ యొక్క ఆత్మ నా లోపల ఉంటే, లేకపోతే నా లోపల ఇంకా ఒక డాన్సర్ ఆత్మ, మైకేల్ జాక్సన్ ఆత్మ ఉందనుకోండి, ఈ స్టేజ్ అంతా రికార్డింగ్ డాన్స్ లాగా చేసేస్తానమాట. వెంటనే నేను ఏం చేస్తానంటే నా లోపల మైకేల్ జాక్సన్ ఆత్మ ఉంది కనుక నేను డాన్స్ వేయడం మొదలు పెడతాను. అర్థమవుతుందండి? హల్లెలూయా. నా లోపల ఒక చిత్రకారుని ఆత్మ ఉందనుకోండి, పెయింటర్ ఆత్మ ఉందనుకోండి, ఈ ప్రాంతం అంతా నేను పెయింటింగ్ చేస్తాను అనమాట. సంతోషమైన దేవుని పిల్లలారా, వినగలుగుతున్నారా? ఈ యొక్క స్వరము ఎక్కడికైతే వెళ్తుందో వారు కూడా వినండి. ఈ రాత్రి కొంతమంది 2-3 చాలండి, ఒక్కరితోనైనా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ లోపల ఏముందో అదే నువ్వు. నీ హృదయం లోపల ఏముంది, నీ యొక్క మరి ఆ యొక్క హృదయంలో నువ్వేమైతే ఆలోచనలు కలిగి ఉన్నావో దాన్ని మించి ఒక్క పని కూడా నువ్వు ఎక్స్ట్రా ఏమీ చేయలేవు. చూడండి, మరి మనుషులు వెళ్ళిపోయారు కానీ వారి ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఇప్పుడు మనుషుల లోపల దూరిని. నిశ్చయముగా ఇప్పుడు నా లోపల ఒక సినిమా తార యొక్క ఆత్మ ఉందనుకోండి, నేను ఆ విధంగానే బిహేవ్ చేస్తాను. నా లోపల ఒక వ్యభిచారాత్మ ఉందనుకోండి, ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళంక వీళ్ళంక ఎగాదగా చూస్తానమాట. అది ఎలాంటి ఆత్మ అంటే కుక్క ఆత్మ అనమాట. అది లైక్ డాగ్ స్పిరిట్. ఆ కుక్క ఆత్మ ఉందనుకోండి, ఆ స్త్రీ వంక, ఈ స్త్రీ వంక, ఆ పురుషుడు వంక, ఈ పురుషుడు వంక చూస్తాను. ఒకవేళ నా లోపల దేవుని కుమారుడు దేవుని ఆత్మ ఉంటే, హల్లెలూయా, మరి గ్రామం కొరకు కన్నీరు గారుస్తాను, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతాను. హల్లెలూయా. ఎవరు వస్తున్నారా, నశించిపోకండి, పాడైపోకండి, త్రాక్కండి రా అబ్బాయి అని మీ కొరకు బ్రతిమాలకునైనా చెప్పి మిమ్మల్ని దేవునిలోకి తీసుకొస్తాను. ఎందుకంటే నేను దేవుని కుమారుడు కలిగి ఉన్నాను, లేక దేవుని ఆత్మను కలిగి ఉన్నాను కనుక నేనేం చేస్తానంటే, అయ్యా మార్పు చెందండి అయ్యా అని బ్రతిమాలుకుంటాను. నీ లోపల ఎవరు ఆత్మ ఉంది? నీ లోపల భయంకరమైన త్రాగుబోతు ఆత్మ ఉందనుకోండి, నువ్వు కష్టపడతావు, డబ్బులు సంపాదించుకుంటావు, తెచ్చుకొని ఆ డబ్బులన్నీ కలిపి అక్కడ తగిలేస్తావు. నీవు సంపాదించిన సంపాదనకి నువ్వు మంచి బిల్డింగ్ కట్టొచ్చు, వాషింగ్ మెషిన్ కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి ఏదైనా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఎవరిని పోషిస్తావు అంటే బ్రాందీ షాప్ ను పోషిస్తావు.
ఎందువల్ల? ఒక స్పిరిట్, అది ఒక ఆత్మ. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఏమని చెప్తుంది వాక్యము? దేవుని ఆత్మ ఎవరి లోపలైతే ఉన్నదో, హల్లెలూయా, వారు ఎంత మాత్రము పాపము చెయ్యజాలరు. హల్లెలూయా. వారు వాక్యాన్ని అతిక్రమించరు, వారు వాక్యానికి విధేయులై జీవిస్తారు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లారా క్రైస్తవం యొక్క ముసుగేసుకున్నారండి. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ వారు క్రైస్తవుల మాదిరిగా బిహేవ్ చేస్తే, వారు క్రైస్తవులుగా జీవిస్తే పోలీస్ స్టేషన్లు ఉండవండి. హల్లెలూయా. ఓ మరి గాంధీ షాపులు ఉండవండి. ఓ మరి నిత్యముగా కోర్టు కేసులు ఉండవండి. లోకమంతా చాలా సుభిక్షంగా ఉంటుందండి. ఒక క్రైస్తవుడుగా జీవించలేని కారణాన్ని బట్టి చాలా సమస్యలు వస్తున్నాయండి. ఈ రాత్రి దేవుని పిల్లారా, దేవుని ఆత్మ మూలంగా జన్మించాలి, దేవుని మూలంగా జన్మించాలి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. దీనిని బట్టి అపవాది పిల్లలెవరో, దేవుని పిల్లలెవరో ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. నీ యొక్క వే ఆఫ్ టాకింగ్, నువ్వే విధంగా మాట్లాడుతున్నావు? వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? చేతులు మాట్లాడుతున్నావా? కపల మీద డైలాగులు వచ్చేలా మాట్లాడుతున్నావా? కొన్ని చోట్ల, నన్ను క్షమించండి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు, కొన్ని చోట్ల ఓకే నీకు మరి ఆమె వరుసకి ఏదో అవ్వచ్చు, కానీ నీవు ఆమెను ఆ విధంగా మాట్లాడకూడదు. ఒకవేళ మా అమ్మ అయితే ఆమెతో వెటకారం ఆడొచ్చా? మరదలైతే వెటకారం ఆడొచ్చా? అతడు బావైతే వెటకారం ఆడొచ్చా? నిత్యముగా ఈ ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఒకవేళ వివాహం అయితే మరి ఏమైనా తమ భార్యతోనూ తమ భర్తతోనూ వారు ఫ్రీగా మాట్లాడుకోవాలంటే, కొన్ని చోట్ల ఇక్కడ మరి అలాంటిది ఉండదని నేను అనుకుంటున్నాను దేవుని ప్రకారం. కొన్ని చోట్ల వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ద్వందార్థాలు వచ్చేలా మాట్లాడతారు. ఏముంది లోపల? ఆ లోపల ఏముంది? ఏమో ఒక దెయ్యం ఉంది. దెయ్యం ఉండబట్టే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. దెయ్యం ఉండబట్టే వారు మరి ఎలా పడితే అలా జీవిస్తారు. నిత్యముగా దేవుని పిల్లలు, ఈ రోజు మరి జీవితాలు ఎలాగున్నాయి? ఉల్టా సీదాగా మారిపోయాయండి. లోకము గురించి నేను చెప్తున్నాను. లోకములో ఉల్టా సీదాగా మారిపోయిందండి. ఎక్కడ చూసినా పాపం మేలుబడి చేస్తుందండి. భయం లేదండి. చిన్న పిల్లలకి కూడా భయం లేదు. 4th క్లాస్, 5th క్లాసు, అయ్యో 3rd క్లాసులోనే అన్ని విషయాలు అర్థమైపోయే ఆత్మ పని చేస్తుంది ఈ రోజు. అయ్యో ఈ రోజు పిల్లలు పెంచడం చాలా కష్టమైపోతుందండి. ఒకప్పుడు పెద్దవారండి, వారికి వివాహం అయ్యేంత వరకు కూడా, వివాహం అయిన తర్వాత కూడా భార్య అంటే ఏంటో భర్త అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉండేవారండి. ఈ రోజా చాలా చెడ్డతనాన్ని చూస్తున్నాం లోకంలో. చాలా భయంకరమైన తరాన్ని చూస్తున్నాం. పెద్దలంటే గౌరవం లేదు, పెద్దలంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, గౌరవం లేదు. దేవుడు అంటే ఎవరికి నచ్చినట్టుగా వారు లోకంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏముంది వారి లోకంలో? చిన్న పిల్లోడికి మొబైల్లో అశ్లీల చిత్రాలా? ఒరే నీకు 18 సంవత్సరాలు కూడా నిండలేదు కదరా, నీకు అశ్లీల చిత్రాలు వచ్చినాయి. నీ లోపల ఏముంది? దెయ్యం ఉంది. నీ మొబైల్లో ఎవరి ఫోటో ఉండాలి? నీ తల్లి ఫోటో ఉండాలి. నీ మొబైల్లో ఎవరి ఫోటో ఉండాలి? నీ చెల్లి ఫోటో ఉండాలి. నీ మొబైల్లో ఎవరి ఫోటో ఉండాలి? దేవుని ఫోటో ఉండాలి. ఎందుకు సినిమా తారులు, ఎందుకు అశ్లీలమైన కార్యాలన్నీ వచ్చిపడ్డాయి? ఎందులో లోపల దెయ్యం ఉండబట్టి. పెద్ద సంస్కర్త వచ్చాడు, భలే ఖండిస్తున్నాడు అనుకోవచ్చు. లేదండి, నేను మీ సహోదరుని, నేను మీ స్నేహితుడిని. అనేక మంది పాడైపోతున్నప్పుడు చూసి బాధపడతా ఉంటారు అన్నమాట. యవ్వనస్తులు కాలేజీలకు పంపిస్తారండి తల్లిదండ్రులు వారిని. అలా చదువుకోండి అని కాలేజీలు పంపిస్తే వీరు చాలా మంది చదువుకుని మంచిగా ఉండే వాళ్ళ కొరకు నేను మాట్లాడట్లేదు, వారు మంచివాళ్ళు, నేను వారి కొరకు మాట్లాడట్లేదు. మరి కాలేజీలకు వెళ్ళి చదువుకోండి, అవ్వండి, బాగుపడండి అని చెప్తుంటే మరి అక్కడ బస్సుల్లోనూ వ్యానుల్లోనూ వారి వేసే వేషాలు చూస్తుంటే మరి వామిటింగ్, చాలా బాధ, కన్నీరు. అరే ఎలా తయారైపోయారంటండి యవనస్తులు. భయం లేదేటండి, ఇంత విచ్చలవిడతనం ఉందేటండి ఇక్కడ ఈ లోకంలో అని బాధ కలుగుతూ ఉంది. కొన్నిసార్లు స్కూల్ టీచర్ దగ్గరికి విషయాలు వస్తూ ఉంటాయి, వారు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఎలా ఉందా, చిన్న పిల్లలు ఎలా పోయారండి అనే బాధ ఉంటుందండి చాలా మందికి.
నేను చూస్తా ఉన్నాను, లోకాన్ని గమనిస్తా ఉన్నాను. అరే ఇలా నశించిపోతున్నారేంటి? అయ్యో తండ్రి, ఈ యొక్క జనరేషన్, మరి ఇప్పుడున్నటువంటి తరాన్ని నువ్వు కాపాడకపోతే మేమేమి చేయలేం ప్రభువా. ఈరోజు మరి పిల్లల్ని తీసుకుని మందిరాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిపోయిందండి. మరి చాలా చోట్ల మరి నిత్యముగా ఆ నిజమైన వాక్యాలు కనబట్టలేదండి. నేను చెప్పేది నిజమేనంటారా? ఎవరైనా నాతో ఎక్కిపించే వాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా చోట్ల చాలా ఘోరం అయిపోయిందండి. దైవజనులు వస్తే అయ్యా ప్రైజ్ లార్డ్ సార్, వందనాలు అయ్యగారు అని మరి చాలా తక్కువ కనపడుతుంది. కొన్ని చోట్ల చాలా బాగా ఉంటుంది, నేను కాదంటలేదు. కొన్ని చోట్ల చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఏమిటిది? ఎందుకు నిన్ను మరి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు? నా ఇష్టం. ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ ఈ వయసు ఎలాగే ఉంటుంది, ఈ స్పీడ్ ఎలాగే ఉంటుంది, ఈ ఉడికి ఎలాగే ఉంటుంది, మరి నా యొక్క మరి అందము, నా యొక్క సౌందర్యము తగ్గదో, నేను ఎలాగే ఉంటాను అనుకుంటున్నావేమో. చూడు ఒకసారి, ఏమీ కాదు. జాగ్రత్త, నీ అందము, నీ యొక్క వయసు కరిగిపోతుంది. జాగ్రత్త. ఒక్కసారి నువ్వు ఎలాగ ఉండబోతున్నావు నీ తాత వైపు చూడు. నీకు అర్థమవుతుందా? మీ తాత వైపు చూస్తే నీ భవిష్యత్ అది. ఒరే బాబా, ఒక గ్లాస్తో నీళ్ళు పట్టుకురారంటాడు. ఉండ. నీ యొక్క మా అమ్మ, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ వైపు చూడు. నువ్వు కూడా అలాగే అయిపోతావు. నీ అమ్మమ్మలాగా నువ్వు, మీ నాన్నమ్మలాగా అయిపోతావు. నువ్వు కూడా ముసలిలాగా అయిపోతావు. ఎందుకు మురిసిపోతావు ఈ అందాన్ని చూసి? ఎందుకు తొందరపడిపోతున్నావు? ఎందుకు కంగారు? తెలుసుకోవాల్సిన వయసులో దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవు? నేను ఎంజాయ్ చేయలే పాస్టర్ గారు. ఓ సహోదరుడా, ఓ బ్రదర్, ఓ అన్న, ఓ తమ్ముడా, ఓ పాస్టర్ గారు, నేను ఇంకా ఎంజాయ్ చేయలేదు. ఏం ఎంజాయ్ చేస్తావు? ఏంటి నీకు సంతోషం? బైక్ స్పీడ్గా వెళ్ళిపోయి మరి చిన్న చిన్న వీధుల్లో కూడా 100 మీద వెళ్ళిపోయి సడన్ స్పీడ్గా వెళ్ళిపోయి దేవునికో దానికో గుద్దేసుకోవడం, అదే ఎంజాయ్మెంట్ అంటే. చిన్న వయసులోనే నీకు 18-19 సంవత్సరాలు నిండకుండానే త్రాగుడు బానిస అయిపోవడమా ఎంజాయ్ అంటేని? అది నీకు సంతోషంగా ఉందా సహోదరుడా? అది నీకు సంతోషంగా ఉందా సహోదరి? దయచేసి క్రీస్తునందు దేవుని పిల్లారా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చెయ్యజాలడు. ఎందుకంటే అసలు లోపల ఒక ఆత్మ ఉంది. ఎవరున్నారు చూడండి. మరి బైబిల్లో పేతురున్నాడు. ఆ ఫస్ట్లో అబద్ధాలు ఆడాడు. యేసు ప్రభు అంటే నేను ఎరగనన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత పెంతెకొస్తు పండగ జరుగుతున్న పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ, దేవుని వేషం పేతురు లోపలికి వచ్చింది. ఇప్పుడు పేతురు అన్నాడు, ఆయన వలే చనిపోవడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను తల్లకిందులుగా నన్ను సిలువేయండి. పరిశుద్ధాత్మను పొందక ముందు పేతురు వేరు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు వేరండి. ఆయన కొరకు మరి చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అందుకే దేవుని ఆత్మ నీ లోపల ఉంటే, దేవుని మూలంగా నువ్వు జన్మిస్తే ఖచ్చితంగా నీ లోపల దేవుడు ఉన్నాడు గనక నువ్వు పాపం చేయవు. మరి బైబిల్లో కొంతమంది భక్తులు మనం చూస్తున్నాం, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. అపోస్తలుడైన పౌలు యవనస్తుడండి. ఆ యవనస్తుడు చాలా ఉడుగ్గా ఉన్నాడండి. అసలు ఎవరైనా ఈ మార్గంలోకి వస్తే పట్టుకుని జైల్లో వేసేయాలన్నంత వేడిగా ఉన్నాడండి. ధర్మశాస్త్రం పండితుడండి. అన్ని విషయాలు కూడా వడపోసినోడు అనమాట. అయితే అక్షరము చప్పును ఆత్మ జీవింపు చేయను. అక్షరాన్ని పట్టుకుని ఈ అక్షరం ఎలా ఉంది, ఆ అక్షరం ఎలాగుంది, యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్మట్లేదంట పౌలు. యెహోవాయే దేవుడు, ఈ మధ్యలో యేసెవడు? ఈ విధమైనటువంటి ఒక అక్షరానుసారమైనటువంటి తర్ఫీదుని, ట్రైనింగ్ను కలిగి చూడండి. థియాలజీ కలిగి ఉన్నాడు కానీ నియాలజీ కలిగి లేడు అతను. అన్నదికి అర్థమవుతుంది. థియాలజీ అంటే వేదాంతం ఇచ్చగలిగి ఉన్నాడు కానీ మోకాళ్ళ నుండి పొందుకోవాలి ప్రత్యక్షత. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు నిత్యముగా దేవుని ప్రకారం యెహోవా ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు అని ఆ బయలుపాటు అతనికి అర్థం కాక, దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం అర్థం కాక అతనేం తొందరపడి ఆ మార్గంలో ఎవరు వస్తే వారిని మరి యేసుక్రీస్తు దేవుడిగా నమ్ముతుంటే మరి పట్టుకుని చంపేయడానికి ప్రయత్నం చేశారని. ఆ క్రమంలోనే స్టెఫను చనిపోయాడు. అయితే పాత నిబంధనలో ఉన్న అగ్ని స్తంభము, మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అగ్ని స్తంభం అతన్ని గుర్రం మీద వెళుతున్న అతను కింద పడగొట్టిందంట. కింద పడగొట్టి సౌలా సౌలా
నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవేళ నన్ను హింసించున్నావు. అప్పుడు అతను అన్నాడు, ప్రభువా. చూడండి, మరి ఆ యొక్క యూదులు ఎవరో కూడా ఎవరిని పడితే వారిని ప్రభువు అనరండి, యెహోవానే ప్రభువు అంటారు. లార్డ్, హూ ఆర్ యు? అప్పుడు ఆయన అన్నాడు, ఓ నీవు హింసించుచున్న యేసుని. అర్థమైంది, ఓహో దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చినాడు. ఓ గాడ్ manifestation in flesh. God was manifestation in flesh. ఓ దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని చెప్పేసి అతనికి అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ఒక వాంఛ వచ్చిందంట, ఒక కోరిక వచ్చిందంట, నేను కూడా ఆయన వలె మరణించాలి, ఆయన వలె చనిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? దేవుని ఆత్మ అతని లోపల ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ప్రకటించడం మొదలు పెట్టారండి. ఓ పౌలా, అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టిందన్నాడు. అయ్యా, నాకు పిచ్చి పట్టలేదయ్యా, నేనేమో పిచ్చి పట్టి నేను మాట్లాడట్లేదు, నేనేదో పిచ్చి పట్టి ఈ ప్రవర్తన అంతా చేయట్లేదు. మీరు రండి, ఆ పాత నిబంధనలు యెహోవానే, ఆ కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా మీరు గమనించండి. ఇలాంటి ప్రత్యక్షత మేము నమ్మమని ఆ రోజు అతను చాలా వ్యతిరేకించారండి. పౌలు చనిపోయాడు, పేతురు చనిపోయాడు ఆయన కొరకు. మరి 12 మంది అపోస్తులు, యోహాను తప్ప మిగతా వారందరూ కూడా హతసాక్షులుగా ఆయన కొరకు మరణించారు. ఏముంది వారి లోపల? దేవుని ఆత్మ. వారు భూమి మీద ఎవరిని చూపించారు? యేసుక్రీస్తునే. నిన్ను చూసేటప్పటికి ఒరే, వాడిని చూస్తుంటే వాడు తాత గుర్తొస్తున్నాడు రా. చిన్నప్పుడు వాళ్ళ తాత అలాగే ఉండేవాడు, మరి వాళ్ళ బాబు అలాగే ఉండేవాడు, వాళ్ళ అమ్మ అలాగే జీవించేది, అలాగే ఉన్నారా వీళ్ళందరూ. ఈ రోజు క్రైస్తవుని చూస్తే ఎవరు కనపడాలి? అందుకే ఒక ఆయన ఆకుపర్తి డానియల్ గారు ఒక పాట రాశాడు. గుడిలో కంటే సిలువా, నీ మెడలో కంటే సిలువా, బ్రతుకులో ఉంటే సిలువా, నీ బ్రతుకున కదే విలువా. మీకు అర్థమైందా? గుడిలో కంటే సిలువా, నీ మెడలో కంటే సిలువ. 100 రూపాయల సిలువా, మరి చైన్లో సిలువా, ఇంట్లో సిలువా, కారులో సిలువా, మరి బ్రతుకులో సిలువా. ఎవడైనా నన్ను వెంబడించాడు తను ఉపేక్షించుకుని నా సిలువనెత్తుకోండి. చెక్క సిలువనెత్తుకోవడమా? అక్షరానుసారులు వాక్యం లేని వారు యేసుక్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించాలి. నువ్వు సిలువెత్తుకోవడం అంటే ఆయన భూమి మీద మరి ఎలా జీవించాడు? హల్లెలూయా. ఆయన పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఆయన ఛాలెంజ్ చేసి చెప్పాడు దేవుని పిల్లారా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఆ విధమైన జీవితం జీవించాడు. ఇప్పుడు నీ లోపల దేవుడు ఉన్నాడు అంటే నువ్వు యేసుక్రీస్తును ప్రతిబింబించాలి. యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని బైబిల్లో రాయబడింది. వారు ఎక్కడున్నారంట? యేసుతో ఉన్నారు. వారు యేసులాగా ఉన్నారు. ఆ గెత్సేమనే తోటలో కూడా ఎవరో కూడా మరి వారి రూపాల్లో లేరు, యేసుక్రీస్తులా కనపడుతున్నారు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా మరి మన యొక్క జీవితాల ద్వారా ఆయన్ని ప్రతిబింబించాలి, ఆయన్ని చూపించాలి ఈ లోకానికి. అయ్యా, యేసుక్రీస్తుకి కాళ్ళు ఉన్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తుకి చేతులు ఉన్నాయా? యేసుక్రీస్తు కాళ్ళు చేతులు ఎవరంటే ఆయన పిల్లలే. యేసుక్రీస్తుకి ప్రకటన పలకలు ఎవరో తెలుసండి? ఆయన పిల్లలే. ఇప్పుడు మేము ఆ యొక్క రామచంద్రపురం నుండి, ఆ ప్రాంతం నుండి మేము బయలుదేరి వస్తుంటే మార్గం మధ్యలో మాకు అనేకమైన ప్రకటన పలకలు కనపడ్డాయి. ప్రకటన పలకలు ఏమంటే ఇంగ్లీష్లో సైన్ బోర్డ్సా, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రకటన పలకలు చూసినప్పుడు మాకేం కనపడుతుంది? ఇప్పుడు ఆ ప్రకటన చూడగానే అక్కడ ఇప్పుడు ఒక హోటల్ ఉన్నది, మరి అందులో అనేకమైన ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మరి ఆ ఫ్లెక్సీలో అనేక రకమైన ఐటమ్స్ వేసి ఓ చక్కటి హోటల్ అని రాస్తారు, అక్కడ ఏదో పేరు పెడతారు. మేము ఆ ఐటమ్స్ అన్ని చూసి లోపలికి వెళ్ళేసరికి గబ్బు గంపు. అరే, ఇది అనవసరంగా ఈ హోటల్కి వచ్చామంటారా? పేరు గొప్ప, ఊరు దెబ్బ. మీకు అర్థమవుతుందండి? కొన్ని ప్రకటన పలకలు ఏమవుతాయంటే సరిగా అవి అందంగా కనపడతాయి, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం జీవితాల్లో ఏమీ ఉండవు. పోయిన వారంలో మేము చీడికాడ ప్రయాణమై వస్తున్నప్పుడు హోటళ్ళ మీద మంచి పేరు చూసి మోసపోయామన్నమాట. ఆ పేరుని బట్టి లోపలికి వెళ్ళేసరికి మరి మేము మళ్ళా గడిగా ఆ చీడికాడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కడుపు నొప్పులు స్టార్ట్ అయింది. అంటే ఫుడ్ అలా ఉంది పరిస్థితి. ఈ రోజు దేవుని పిల్లలారా, కొన్ని ప్రకటన పలకలు తుప్పట్టేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఒక్కో పేరు మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట.
కనుక ప్రకటన పలకలో ఏమైతే ఉందో లోపల అదే ఉండాలి. నిజమేనా? ఓ మరి ప్రకటన పలకల మీద ఏమైతే ఉన్నాయో లోపల అదే ఐటమ్ ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఓ నిత్యముగా దేవుని పిల్లారా మరి అక్కడ సరైనటువంటి జీవితాలు లేకుండా చాలా సంఘాలు, మెనీ చర్చెస్ ఈరోజు మరి నశించిపోతా ఉన్నాయి. దేవుని పిల్లలు విషయాలు లేవు. ఇప్పుడు ఆ బోర్డు సరిగా చూపించాలి, ఆ బోర్డు సరైన విషయాన్ని చూపించాలి. కొన్ని చోట్ల ఆ పేర్లు ఒకటి, వెళ్ళి రూట్ ఒకటి ఉంటుంది. మాకు ఎక్కడికి వెళ్ళాలి? ఓ మరి ఆ బోర్డు మీద ఆ పేరు సరిగా ఉంటేనే ఆ పేరుని చూసి మేము పలానా ప్రాంతం అని. ఒక చోట ఏమో 15 కిలోమీటర్లు అని రాస్తాడు, మళ్ళీ ఎదరికి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్లు. ఎవడో తప్పు చేశాడు అక్కడ. క్రీస్తు దేవుని పిల్లారా, ఈరోజు యేసు క్రీస్తుకు మీరు ప్రకటన పలకలుగా ఉండాలి. ఓ మిమ్మల్ని చూసి అనేక మంది ఆకర్షించబడతారు. ఓ ఇతను క్రైస్తవుడు అంట అని దగ్గరికి వెళ్ళేసరికి లోపల బూతులు, భయంకరమైనటువంటి వ్యభిచారాత్మ, తప్పుడు ఆత్మ. అరే క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళాను ఇలా ఉన్నాడేంట్రా, క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళాను వడ్డీ వ్యాపారం చేస్తాడేంట్రా. అరే క్రైస్తవుడి దగ్గరికి వెళ్తే సినిమా పాటలు పాడతాడేంట్రా. క్రైస్తవుడి దగ్గరికి వెళ్తే ఇదేంటి మీ యజ్బేల్లాగా ఉందేంటి. ఒకప్పుడు పెంతుకొస్తు సంఘాలంటే మండిపోయండి, ఇప్పుడు మండిపోయి కాలిపోయి బూడిదైపోయిన కొన్ని పెంతుకొస్తులు. ఏమీ లేదు విషయం. ఎందుకంటే వారు అసలు వస్తువులు ధరించడం అంటే అసలు ఇష్టపడేవారు కాదండి, పెంకి మతం అని వాళ్ళని. ఈ రోజు చాలా మంది యెజబెల్ ఎలా ఉండేదో తెలియదు కానీ వారే పెద్ద యెజబెల్ లాగా లిప్స్టిక్లు, హై హీల్స్, ఓ మరి జీన్ ప్యాంట్లు, ఓ మరి స్త్రీలు, నేను పురుషుల కొరకు మాట్లాడట్లేదు, విచ్చలవిడితనంగా జీవిస్తున్నారు. అరే వీళ్ళ క్రైస్తవులు ఇతను పాస్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మోసగాడైపోతున్నాడు. అరే పాస్టర్లో నేను పాస్టర్ని కాబట్టి నేనేమి భయపడని చెప్పడానికి. ఓ నేను ఒక దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు మరి సేవ అప్పగించాడు, ఎందుకు కొంతమంది బిడ్డలను అప్పగించాడు. నేను జాగ్రత్తగా డబ్బులు సంపాదించేసుకుని జోబుల్లో పెట్టేసుకుని నేను హాయిగా తిరగడానికి కాదండి, ఆత్మల కొరకు భారంగా పనిచేయాలండి. ఓ మరి చాలా సంఘాలని సేవకులు చూసాడు, మోసగాళ్ళు. వారు వాక్యాన్ని బోధించరు, వారు నిజమైన వాక్యాన్ని బోధిస్తే సంఘాలు వెళ్ళిపోతాయని సబ్బు రాస్తా ఉంటారు అన్నమాట. అమ్మా నువ్వు చాలా మంచిదానమ్మా, పర్వాలేదు తెలుగు వచ్చినా పర్లేదురా, రాపోయినరా పర్లేదురా, కానుకిచ్చేసావు కదా, ఓకే మంచిదాను సహోదరి. చాలా మంది మోసం చేస్తున్నారు, క్రైస్తవులు మోసం చేస్తున్నారు. అయితే ఈ రాత్రి కనుక నీ లోపల క్రీస్తు ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ కనుక నీ లోపల కనుక ఉంటే, హల్లెలూయా, నీవు ఖచ్చితంగా క్రీస్తు వలె ఉంటావు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. ఎందుకంటే అపవాది పిల్లల కొరకు చెప్తున్నాడు. అపవాది పిల్లలు ఎలా ఉంటారు, దేవుని పిల్లలు ఎలా ఉంటారు క్లియర్ గా చెప్తున్నాడు. దేవుని పిల్లలు దేవుని మూలంగా పుట్టడం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం జన్మించాం కదా భూమి మీద, ఒక తల్లి గర్భంలో మనం జన్మించాం కదా, మరలా మనం ఎలా జన్మించాలి? ఇదే డౌట్ ఒక సీనియర్ పాస్టర్కి వచ్చింది, నికోదేము. అతను వచ్చేసాడండి, రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అయ్యా నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. నాకేమీ అర్థం అవ్వలేదు. ఏమన్నారండి? మరలా జన్మించాలా? నేను ముసలోడిని, 90 సంవత్సరాలు వచ్చినాయి, మళ్ళీ మా అమ్మ ఆల్రెడీ చనిపోయి ఒక 30 సంవత్సరాలు అయింది, లేకపోతే ఒక 20 సంవత్సరాలు అయింది, నేను మళ్ళా తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళగలను? ఇశ్రాయేలు బోధకుడు అయ్యుండి ఈ విషయాలు కూడా నీకు తెలీదా? ఒక క్రైస్తవుడు అయ్యుండి సినిమాకి వెళ్ళకూడదా నీకు తెలీదా? మీరు వెళ్తున్నారు, మీ ఇష్టం, మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను ఎత్తలేదు, కానీ నేను ఒక బ్రదర్గా అడుగుతున్నాను, అడిగే స్వతంత్రం ఉందని నేను అడుగుతున్నాను. నువ్వు ఒక క్రైస్తవుడు, మూవీకి వెళ్ళకూడదని తెలీదా నీకు? మూవీలో దెయ్యం ఉందని నీకు తెలీదా? సీరియల్లో దెయ్యం ఉందని నీకు తెలీదా? బూతుల్లో, మందులో, ఇవన్నిట్లో దెయ్యం ఉందని నీకు తెలీదా సహోదరుడు, సహోదరి? ఒకడు కొత్తగా జన్మించమంటే ఆశ్చర్యపడుతున్నామేంటి సోదరుడా? ఏంటి నాకు అర్థం కాలేదు, ఏంటో చెప్పండి సార్ అన్నాడు. మంచి వ్యక్తి. అప్పుడు అన్నాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి. అంతే, వెంటనే నేను నీటిలో బాప్తిసం పొందేశాను, మరి ద్రమ్ము కొట్టే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, అయిపోయింది, అంతేనా? మరి అలాగే పెర్వర్షన్ అయిపోయింది రోజు క్రైస్తవ్యం, తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయింది క్రైస్తవం. దేవుని పిల్లలారా,
నీటి మూలంగా మరి బాప్తిసం పొందమంటే ఎలా పడితే అలా పొందమని మరి అక్కడ లేదు. బైబిల్లో ఒకే ఒక బాప్తిసం ఉంది. అపోస్తుల కార్యం 2:38 ఒక నిజమైన బాప్తిసం ఉంది దేవుని పిల్లలారా. ఇక మరలా వేరొక చోట ఇంకా బాప్తిసం లేదు. మరి ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం 2:38 ఇంకా బైబిల్ అంతట్లో కూడా ఒకటే ఒక బాప్తిసం, మీరు చదువుకోండి. నీతి మూలంగా బాప్తిసం పొందినప్పుడు చక్కగా కొంచెం అర్థం చేసుకోండి. నేను మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక విషయం చెప్పాడు, తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలోనికి పొందమన్నాడు. అప్పుడు పేతురు ఏం చేశాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు పేతురు తప్పు చేశాడే, యేసుక్రీస్తు తప్పు చేశాడు? ఇద్దరు తప్పు చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడో పేతురు అది చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు, తండ్రి అది పేరు కాదు. కుమారుని యొక్కయు అది పేరు కాదు. పరిశుద్ధాత్మ యొక్క అది పేరు కాదు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము పేరులోనికి బాప్తిసం ఇమ్మన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, ఎందుకంటే తండ్రి పేరు, తండ్రి అనేది పేరు కాదని మనకు తెలుసు. కుమారుడు అనేది పేరు కాదు. పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. ఆయనకి భూమి మీద ఒక పేరు ఇవ్వబడింది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నామంలోనికి మరి పేతురు బాప్తిసం ఇచ్చినప్పుడు అక్కడ పెంతెకొస్తు పండుగ దినాన మరి నిత్యము 3,000 మంది బాప్తిసం పొందారు. కొర్నేలు అలాగే పొందాడు. మరి నిత్యముగా సమరయులు అలాగే బాప్తిసం పొందారు. ఇంచుమించుగా రికార్డెడ్ గా 8 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్టుగా బైబిల్లో రుజువులు ఉన్నాయి దేవుని పిల్లలారా. పేతురు తప్పు చేయలేదు, యేసుక్రీస్తు తప్పు చెప్పలేదు. 2 రెళ్ళు ఎంత నాయనా అని అడిగాను నేను. మళ్ళీ నువ్వు మరి 2 రెళ్ళు ఈక్వల్ ఏం చెప్పాలి? నేను 2 + 2 = 4. నేను ఆన్సర్ ఎంత వేయాలి? 4 వేయాలి. మరలా నేను 2 + 2 = అని వేయకూడదు అక్కడ. ఇప్పుడు యుద్ధానికి తీసుకెళ్ళాను నేను కమాండర్ని, మీరందరూ వెనకాల వచ్చారు. నేనేమన్నాను? ఫైర్ అన్నాను. మీరేమనాలి? మీరు కాల్చాలి. అప్పుడు అర్థం ఏంటో తెలుసా? మీరు తుపాకీ తీసి గబగబా కాల్చమని. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి ఇమ్మన్నాడు. ఆ నామము లోనికే పేతురు ఇచ్చాడు. తప్పు చేయలేదు పేతురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అపోస్తలుడు తప్పు చేయలేదు. క్రీస్తు శకం 325 వరకు కూడా ఓ సంఘాన్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని ఒక సంఘం మోసం చేసేంత వరకు కూడా అదే నామంలో బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత నైసియాలో 325లో 15 రోజులు జరిగినటువంటి ఆ నైసియా కౌన్సిల్లో ఈ బాప్తిసాన్ని మరలా మార్చారు. కనుక నీటి మూలంగా బాప్తిసం పొందడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మరి ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలా? ఎస్ సార్, పరిశుద్ధాత్మ పొందుకోవాలండి. పరిశుద్ధాత్మ అంటే డ్రమ్ము కొడితే పరిశుద్ధాత్మ దిగరమ్ము మాపై వరములతో మమ్ము వెలిగించావా 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 వెలిగించా 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 వెలిగించవా. మరి అటు ఇటు పడిపోయి కింద మీద పడిపోయి, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. నేను పరిశుద్ధాత్మను దూషించట్లేదు, పరిశుద్ధాత్మ ఉందని నేను నమ్ముతున్నాను. అయితే నిజమైన పరిశుద్ధాత్మ ప్రాణము లోపల పొందుకుంటే నువ్వు క్రీస్తులాగా ఉంటావు, నువ్వు పాపం చేయవు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను దానికే 3 కార్యాలు. ఏమంటారంటే నీతీకరణ, శాంటిఫికేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో ఇందులో చాలా కార్యాలు ఉన్నాయండి. ఎందుకంటే కొత్త జన్మ, ఒక బిడ్డకు జన్మించిన తల్లి, మీకు అర్థమైంది? కొత్త జన్మలో ఏముంటాయి చెప్పండి? జన్మలో ఏముంటాయి? నొప్పులు. సీమోను భూమి మీదకి వచ్చినప్పుడు ఆ తల్లికి నొప్పులు, ప్రసవేదన. ఇప్పుడు తల్లి మరి బిడ్డను జన్మించినప్పుడు ఫస్ట్ ఉమ్మనీరు, నిజమేనా? దాన్ని బాప్తిసం అంటాం. తర్వాత రక్తము. ఉమ్మనీరు బయటకు వచ్చినామన్నే మరి ఇంట్లో వాళ్ళందరూ మనకు బిడ్డ పుట్టాడు అని సంబరాలు చేసుకుంటారా? బ్లడ్ వస్తుంది తర్వాత, అప్పుడు సంబరాలవు. జీవం బయటకు వస్తుంది ఆఖరిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉమ్మనీరు తర్వాత బ్లడ్ వస్తుంది, బ్లడ్ తర్వాత అప్పుడు బిడ్డ బయటకు వస్తాడు, అప్పుడు జీవం బయటకు వస్తుంది, అప్పుడు స్వీట్లు పంచుకుంటారనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చాడు, మేము ఇలా దేవుడిని అడిగాము, ఆ బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఇదిగో దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నామని ఆ యొక్క తల్లిదండ్రులు మరి చేసుకుంటారు. అంతేగాని ఇప్పుడు చిన్న బాప్తిసం పొందేసి ఏదో చిన్న అక్కడెక్కడ డ్రమ్ము కొడితే ఎగిరేసి కాదండి. నువ్వు నీతీకరణ పొందుకోవాలి. రెండోది శుద్ధీకరణ. శుద్ధీకరణ అంటే ఏంటి? నీతీకరణ అంటే బాప్తిసం పొందుకోవాలి. మరి శుద్ధీకరణ అంటే నీ ఎగస్ట్రాలన్నీ ఒలిచేయాలి. చెప్పొచ్చు అంటారా? చిన్నప్పుడు ఎలాంటి కటింగ్లు వేసుకుని కూడా సోదరా, మేము కటింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా తేడాలుంటే మళ్ళీ మా అమ్మగారు జుట్టు పట్టుకుని లాక్ వచ్చి మరలా ఏదైనా తేడా ఉంటే మళ్ళీ కటింగ్ చేయించేవారు.
ఎందుకంటే ఎప్పుడైనా కటింగ్ చేసే ఆ బార్బర్ గారికి ఆ సెలూన్ లో తేడా వచ్చి చిన్న నాటు పడింది అనుకోండి, అమ్మ ముఖం ఎలా ఉండి చెప్పండి, ఒరే ఇలాగ వేయించుకున్నాం ఎట్లా నోట్ల కింద చేయడరీ కటింగా. ఇప్పుడు ఒక 500 రూపాయలు ఎట్టి నోటు ఎట్టించుకున్నాడు కుర్రాడు. మీకు అర్థమైందండి? పరిశుద్ధాత్మ అనుకుంటే అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. పెట్టుకున్న వాళ్ళు మీ ఇష్టం, మిమ్మల్ని నేనేమంటలేదు. నువ్వు వేళ పరిశుద్ధాత్మ పొందుకున్నావు అనుకోండి, ఓ స్త్రీలా జుట్టు పెంచేసుకోవడము, లేకపోతే మొత్తం నోట్లు ఎట్టించుకోవటము, అరగుండు. ఒకప్పుడు ఎవడైనా పాపం చేసి తప్పు చేస్తే అరగుండు గీసేవారండి, అది అవమానం. కానీ ఇప్పుడు 500 రూపాయలు పెట్టి అరగుండు గీయించుకుని దాన్ని ఎంతో మరి సెలబ్రిటీ అన్నట్టుగా తిరుగుతున్నారు ప్రజలు. నువ్వు పరిశుద్ధాత్మ అనుకుంటే అవి ఉండవు. ఒకప్పుడు పొడవుగా చక్కగా వేసుకునేవారు బట్టలు, నిజమేనా? ఇప్పుడు స్త్రీల జాకెట్ లాగా ఉండే కుర్రోడు చొక్కాయి. నువ్వు పరిశుద్ధాత్మ అనుకుంటే అవి ఎగస్ట్రాలు పోతాయి. ఒకవేళ నువ్వు వేసుకుంటారని నీ ఇష్టం సోదరా, నేనేం విమర్శించట్లే. నువ్వు పరిశుద్ధాత్మ అందుకుంటే ఈ క్రీస్తు మార్గం నీకు కావాలనుకుంటే చక్కగా వేసుకుంటావు బట్టలు. ఒకప్పుడు తల్లులు ఎలా ఉండరో తెలుసండి, పొడవాటి జాకెట్లు అండి, వీపంతా కప్పుకునేవారండి. అమ్మగారిని చూస్తే ఎంత ముచ్చటగా ఉండేదండి. ఇప్పుడు ఎంత చిన్న చిన్న బట్టలు కట్టుకుంటే అంత స్టైల్, అంత గౌరవంగా ఫీల్ అవుతున్నారండి. శరీరాన్ని ఇతరులకి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అదే దెయ్యం అంటే. ఒకవేళ ఎవరైనా పొడవుగా కట్టుకుంటే, ముసలి దానిలాగా ఇలా కట్టేవేటమ్మా, అక్కడ ఎవరో ఉన్నారు దేవరమ్మ, అక్కడ ఎవరో రూతమ్మ ఉంది, వాళ్ళకి కట్టేవేంటి నువ్వు, నీ ఇంకా వయసు ఉంది కదా. నీ లోపల కనుక నిజమైన దేవుని ఆత్మ ఉంటే శరీరం అంతా కప్పుకుంటుంది. ఎందుకంటే స్త్రీ శరీరము అది మనిత్యముగా దేవుని పురుషులను ఆకర్షించే విధంగా తయారు చేయబడింది. ఎందుకంటే ఆమె పాపంలో పడిపోయిన తర్వాత ఆ విధంగా ఏడ్చబడింది స్త్రీ, కనుక శరీరం అంతా కప్పుకోవాలండి. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ కష్టాలనే పోతాయి. చిన్నప్పుడు నాకు 3 కుమార్తెలు, నేను బట్టల కొంటాకి వెళ్ళి ఉండండి. బట్టలు కొంటాకెళ్తే రాను బట్టలు రేట్ ఎక్కువైపోయింది. అరే ఏంటి ఆడపిల్లల బట్టలు ఎంత రేట్ ఎక్కువైపోయినాయి అని కొంచెం చాలా ఆశ్చర్యపడి ఉన్నాను అనమాట. నాకు చాలా మంచి బట్టలు కొనాలని ఉండేది, రేట్ ఎక్కువైపోయింది. కొనలేక ఒక్కోసారి అనుకున్న బట్టలు కొనలేక బయటకు వచ్చి కొంతకాలం అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది అనమాట. ఏంటంటే పెద్దోళ్ళు ఈ 30, 25, 20, 30 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు చిన్న పిల్లల బట్టలు తొడిగేస్తుంటే మరి రేట్లు పెరగవా చెప్పండి? ఎంతమ్మ ఖరీదు? 2500 బ్లౌజు, కానీ సరిపోలేదు తల్లికి. చిన్నపిల్లలు కట్టుకోవాలి, నీ 1వ క్లాసు 2వ క్లాసు పిల్లకి తక్కువ బట్టలు జరుగుతుంది బయట. పరిశుద్ధాత్మ అందుకుంటే ఎక్స్ట్రా పోతాయని చెప్తున్నాను అంతే. ఒకరు కట్టుకుంటారంటే నేను నీకు వ్యతిరేకం కాదు, నీ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కొత్తగా జన్మిస్తే ఇవన్నీ పోతాయని చెప్తున్నాను. నీటి మూలంగా బాప్తిసం పొందావు, హల్లెలూయా. ఒకవేళ అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే ఈ రాత్రి సరి చేసుకో. చిలకరిం బాప్తిస్ము, చిన్నపిల్లల బాప్తిస్ము, మరి జెండా కింద బాప్తిస్ము, ఇసుకలో బాప్తిస్ము, చెల్లదు బైబిల్ ప్రకారం ముంచెడు బాప్తిస్ము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు ఎప్పుడైతే పొందావో అది నిజమైన బాప్తిస్మై ఉన్నది. అలాగే మరి నువ్వు ఎప్పుడైతే మరి శుద్ధీకరణ పొందుకున్నావో, శుద్ధీకరణలో చక్కగా నీకున్నటువంటి ఆ యొక్క హాలీవుడ్ బాలీవుడ్ ప్యాషన్లన్నీ పోయి ఒక క్రైస్తవుడు మాదిరిగా గౌరవప్రదమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతావు. అలాగే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆఖరిగా ప్రాణం లోపల పరిశుద్ధాత్మ పొందుకుంటే నువ్వు క్రైస్తవుడిగా జీవించి ఆయన కొరకు కొన్ని ఆత్మలు రక్షించి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మరి ఆయన కొరకు నువ్వు పనిచేస్తావు దేవుని కుమారుడు. నేను చాలా సింపుల్ గా ఈ రాత్రి నేను మాట్లాడాను. చాలా మంది ఓమని ఇచ్చాము కదా, ఏం చేసినా పర్వాలేదు క్రైస్తవులు, అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, మీ ఇష్టం సార్, అలా బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. ఒకవేళ మీరు అలా అనుకూలంగా తీసుకుంటే అది మీ ఇష్టమే తప్పితే బైబిల్ ఇష్టం కాదు. ఒకవేళ నచ్చిన వారు ఈ రాత్రి స్వీకరించండి దేవుని పిల్లలారా, నచ్చిన వారు ఈ రాత్రి ఆ నిజమైన దేవుని స్వీకరించండి. ఆఫ్రికా ఖండంలో, చివరిగా ఈ మాటలను చెప్పి ముగిస్తున్నాను, ఆఫ్రికా ఖండంలో సువార్త ప్రకటించాడండి దైవజనుడు, సువార్త ప్రకటించాడండి. ఇలాగే కొంతమంది యవనస్తులు, కొంతమంది పెద్దవారు చూస్తున్నారండి. మరి అలా వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ఆ వాక్యం ప్రకటించి ఎవరైనా సమర్పించుకుంటారా, ఎవరైనా నిజంగా క్రీస్తులోకి వస్తారా? ఇదిగో ఈ పాపాన్ని విడిచిపెట్టి అయ్యా తల్లిదండ్రులు శోకం రప్పించకయ్యా, నీ తల్లిని కొరకు ఎదురు చూస్తుంది, బండి మీద స్పీడ్కి వెళ్ళిపోయి త్రాగేసి పడిపోయి ఎందుకు ఎలా బ్రతుకుతున్నావు? ఇలాగా చెప్పినప్పుడు దేవుడు కొంతమంది పిల్లలు ఆకర్షించబడి లోపలికి వస్తారండి. నేను చాలా చోట్ల ఇదే చెప్తానండి, యవనస్తులకి చాలా మందికి ఇదే నేను బోధిస్తానండి. అయ్యి ఎందుకైనా జీవితాన్ని పాడు చేసుకున్నావు? చిన్న వయసులోనే లివర్ పాడైపోతుంది కదా నాయన నీకు. అలాగంటే మళ్ళీ ఇలా కూడా మాట్లాడతారు, తాగితేనే పోతుందా, మిగతా వాళ్ళకి పోవట్లేదా?
నీ రివర్స్ గా మాట్లాడాలని ఉంది, నీ ఇష్టం మాట్లాడు. ఎందుకయ్యా పొగ తాగుతున్నావు? పాడైపోతున్నాయి కదా అవయవాలు. నేను అలా దేవుడు సృష్టించలేదు కదా. అయ్యో నా సహోదరి, ఎందుకు అలా పాడైపోతున్నావు? ఇదిగో లోకంలో ఈ పాపాలు చేసి పాడైపోతున్నావు. ఒకవేళ మరి ఏ విధంగా కాకపోయినా మరి వాక్యంలో లేవు కదా, నశించిపోతావు కదా. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, చాలా మంది రావట్లేదండి. రాత్రి చేతులు జోడి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కటువుగా ఉన్నట్టు ఉండొచ్చు, ఎందుకంటే మాంసం తిన్నప్పుడు దుమ్ములు ఉంటాయండి, ఎముకలు ఉంటాయా? నా మాటలు ఎముకల్లా ఉంటే పక్క పెట్టండి, మాంసాన్ని తీసుకోండి. దేవుని పిల్లలు, విమర్శ కొరకు నేను రాలేదు, ప్రేమతో చెప్తున్నాను. మీ సహోదరుడిగా నేను చెప్తున్నాను, మీ అన్నగా చెప్తున్నాను, మీ తమ్ముడిగా చెప్తున్నాను. నేను స్వీకరించండి. ఈ రాత్రి ఎవరైనా మారు మనసు పొంది ఇలాంటి జీవితం కాదు, నిజమైన క్రైస్తవం జీవితం, నిజంగా దేవుని మూలంగా పుట్టినోడు పాపం చేయడంట, సిగరెట్ పడడం, తాగడం, వ్యభిచారం, లోకము, మరి తప్పుడు పద్ధతులు ఇవేముండవు. చిన్నప్పుడే పాడైపోయిన స్థితి ఉండదు. ఆ వ్యక్తి చూడగానే పరిశుద్ధుడు, అతనికి దెయ్యాలు వణుకుతాయండి, పాతాళ లోకమంతా వణుకుతుందండి. పరిశుద్ధులు అతన్ని గౌరవిస్తారు దేవుని పిల్లలు. కనుక ఇలాగే ఒక కూటం జరిగినప్పుడు ఒక యవనస్తుడు ఆకర్షించబడ్డాడండి. అతని పేరు డేవిడ్ లివింగ్స్టన్. అతడు ఆఫ్రికా ఖండం వెళ్ళాడు. మరి ప్రేరేపించబడ్డాడు. ఇలా వాక్యం చెప్పినప్పుడు అతనికి రోషం వచ్చి, ఎస్, నేను త్రాగుడు మానేయాలి, నేను సిగరెట్లు మానేయాలి, నా తప్పుడు జీవితం అని మానేయాలి. ఇంగ్లాండ్ దేశంలోనండి, మనలా కాదండి, చాలా అప్పట్లోనే కోటీశ్వర్లు అండి వాళ్ళు. నాకు ఈ డబ్బులు వద్దు, ఈ ఆస్తి వద్దు, నాకు ఇలా కాదు, నేను దేవుని కొరకు జీవిస్తానని ప్రేరేపించబడి అతడు అన్ని వదులుకుని సేవ కొరకు వస్తే యవనస్తులందరూ, రే ఆడేదో చెప్పాడని మారిపోతావేట్రా, ఎందుకురా ఏదో క్రైస్తవులు ఎలా ఊగుతారా కూటాలు పెట్టి, మరి మత మార్పిడి చేయాలనుకున్నారా? మతం మార్పిడి తప్పు. బలవంతంగా ఒక వ్యక్తిని ఈ మతంలోకి రండి, ఇది మతం కాదు, అందులోకి రండి అని బలవంతం చేయడం తప్పు. నేను బలవంతం చేయట్లేదు, నీకు ఇష్టమైతే స్వీకరించు, లేకపోతే నీ ఇష్టం. తర్వాత తీర్పులో ఆఖరిలో నువ్వు కలుసుకుంటావు దేవుణ్ణి, నీ ఇష్టం అది. కనుక అందరూ స్నేహితులు అన్నారంట, ఒరే ఎందుకురా, తప్పురా, వద్దురా, మనం ఎంజాయ్ చేయాలరా, నీకు డబ్బులు ఉన్నాయి కదా, రా మనం మరి అన్ని అనుభవించిన తర్వాత వీలైతే వెళదామన్నారు. లేదు, ఈ మాటలను ఆకర్షిస్తున్నాయి, నేను రోషం తెచ్చుకుంటాను, నేను ఇవన్నీ మానేస్తాను, నేను దేవుని కొరకు జీవిస్తానని సమర్పించుకుని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అతడు పరిచయంలో మరి ఇది ఒకప్పుడు, ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయింది కానీ చాలా భయంకరమైన ఏజెన్సీ ఇది. మరి మీ పూర్వీకులు ఇంకా ఒక 100 సంవత్సరాల ముందుకు వెళ్ళకపోయి అప్పుడు జంతువులతోనూ చాలా మరి ఏజెన్సీ ఇది. అలా ఇంతకంటే ఘోరమైన మనుషులు తినే ప్రాంతం అనమాట ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం అంటారు దాన్ని. అలాంటి ప్రాంతం సువార్తకు వెళ్ళినప్పుడు సువార్తలు అతనికి ఒక కన్ను పోయింది, ఒక కాలు పోయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది. ఆఫ్రికా దోమల కుట్టుడు ద్వారా మరి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ వ్యక్తి, పసుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి వ్యక్తి నల్లగా మారిపోయాడు వాక్యం కొరకు. తాను ఆ యొక్క పరిచయంలోనే వివాహం చేసుకున్న తర్వాత భార్య చనిపోయింది, బిడ్డల్ని కూడా పోగొట్టుకున్నాడండి. ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరి గౌరవంగా అక్కడ మరి అనేకమైన విషయాలు సాధించిన వారందరికీ కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి పిలుస్తున్నారండి. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ కూడా తన సేవా పరిచయం ముగించుకుని తన సొంత దేశం వెళ్ళాడు. ఆఫ్రికా ఖండం వెళ్ళి ఆ యొక్క నరమాంస భక్షకుల మధ్యలో సువార్త ప్రకటించి వారికి భాషను నేర్పించి సువార్త చెప్పి అనేకమైన బట్టలు కట్టుకోవడం సైతం రాని వారికి కూడా బట్టలు కట్టించి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పింప చేసి అతడు ఆ ఖండాన్ని వెలిగించాడు దేవుని పిల్లలు యవనస్తు. ఆ తర్వాత తన సేవా పరిచయం ముగించుకుని తన సొంత దేశం వెళ్ళిన తర్వాత గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి పిలుస్తున్నప్పుడు కొంతమంది ఏవేవో సాధించినప్పుడు సైంటిస్టులు ఆ విధంగా ఈ విధంగా ఇవి కనిపెట్టిన వారందరినీ పిలుస్తున్నారంట. ఆ తర్వాత బ్రదర్ డేవిడ్ లివింగ్స్టన్, రెవరెండ్ డేవిడ్ లివింగ్స్టన్ అని పిలుస్తున్నారంట. అప్పుడు చేతి కర్ర వేసుకుని ఇలా వస్తున్నాడంటండి. అతను నల్లగా మారిపోయాడండి. కురిపిలాగా ఉన్నాడండి. కురిపి అంటే వికృత రూపంలో ఉన్నాడండి. అతను అందగాడండి, ఆస్తిపరుడండి. వాక్యం 2 మొక్కలు గద్దించామనుకుని కొన్ని చోట్ల అలా ఎందుకు చెప్పాలి, మమ్మల్ని ఎందుకు విమర్శించాలి, అలా ఉంటుందండి. ఈ రాత్రి నేను స్నేహితుడిగా చెప్తున్నానండి, ప్రేమతో చెప్తున్నాను తప్పితే ఒక భారంతో చెప్తున్నానండి. వేరే ఉద్దేశంగా తీసుకోకుండా దయచేసి సహోదరులారా, చాలా ప్రేమతో చెప్తున్నాను ప్లీజ్. ఇతడు అంత ఆస్తిపరుడైండి, అంత జాబ్ హోల్డర్ అయ్యండి, అంత గొప్ప గరుడై ఉండి కూడా అన్ని పోగొట్టుకుని వచ్చేసరికి అందరూ కూడా నవ్వుతున్నారంట. ఈ వృద్ధుల్లా కనపడుతున్నాడు, ఈ యొక్క కుంటి వ్యక్తి కుంటితో వస్తున్నాడు, వాడేం కనిపెట్టాడు, వాడు థామస్ ఆల్వా ఎడిసన్ లాగా వాడు బల్బు కనిపెట్టాడా, టెలిఫోన్ గ్రహం బెల్
గ్రహం బెల్ లాగా టెలిఫోన్ కనిపెట్టాడా? గ్రావిటేషన్ పవర్ ఏమైనా కనిపెట్టాడా? పేరేంటి అతని పేరు? న్యూటన్, ఐజాక్ న్యూటన్. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ ఏమైనా కనిపెట్టాడు అతను? లేదు సార్, అలాంటివి ఏమీ కనిపెట్టలేదు అతను. మరి ఏం చేశాడని గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి ఆ కుంటి వ్యక్తిని, ఆ కురుపి వ్యక్తిని, ఆ ముసలిగా అయిపోయిన ఆ వ్యక్తిని పిలుస్తున్నారు మీరు? అప్పుడు ఒక యవ్వనస్తుడి ఫోటో చూపించారంట. దేవుని స్తోత్రం. మరి నెత్తికి టోపీ పెట్టుకుని గుర్రపు స్వారీ చేసినటువంటి ఒక బలమైన దృఢమైనటువంటి ఒక యవనస్తుని చూపించారంట. ఇతను ఎవరో తెలుసా? మాకు తెలియదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే స్టేజ్ మీద కుంటుతో వెళ్తున్నాడో ఆ వ్యక్తి హల్లెలూయా, ఇతడు ఈ ప్రాంతంలోనే కోటీశ్వరుడు, ఈ ప్రాంతంలో ధనవంతుడు. మరి ఏం చేశాడు? సువార్త పిలుపు విని, మరి వాక్యం విని సమర్పించుకుని తన యవ్వన జీవితంలో సేవకు వెళ్ళిపోయి దేవుని కొరకు ఆ కుంటుదనం ఎక్కడొచ్చిందో తెలుసా? బైక్ మీద వెళ్ళిపోయి కాలు బాగొట్టుకోలేదు. సేవలో మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతున్నప్పుడు సింహం అతను కాలు తినేసింది. కొన్ని ఎలా పోయింది అనుకున్నారు? సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను ఒక పొదలో ఉన్నప్పుడు ఆ సింహం కొరకు మరి ఆ యొక్క ముళ్ళు వచ్చి ఆ యొక్క కంటిని కొట్టినప్పుడు ఆ కన్ను పోయింది. సువార్తలోనే పోయింది. ఆ శరీరం అంతా ఇప్పుడు నల్లగా చూస్తున్నారు కదా, ఆఫ్రికా దోమలు కుట్టినవి అతన్నే. అతను అందగాడు, ఆస్తిపరుడు, ఆ సేవ కొరకు భార్యను బిడ్డలను అనేకమైన త్యాగం చేసినప్పుడు గొప్ప వ్యక్తి అతను. అప్పుడు అందరూ తమ టోపీలు కింద పడేసి ఏడ్చుకుంటూ మరి ఆ సహోదరుడికి చప్పట్లు కొడుతూ, క్షమించండి అయ్యా, క్షమించండి, ఇంతగా పరిచయం చేసావా, నువ్వు ఇంతగా ఊరి కొరకు త్యాగం చేసావా? దేవుని కుమారుడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఆ విధంగా ఉంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయదు. ఈ రాత్రి నువ్వు ఎలాగైనా బ్రతికే మరి స్వతంత్రం నీది, నీ ఇష్టం. నువ్వు ఎలాగైనా జీవించు. క్రైస్తవుడిగా జీవిస్తావా, క్రైస్తవేతరుడిగా జీవిస్తావా, క్రైస్తవ ముసుగులు వేసుకుని ఒక అన్యుడి వాళ్ళే ప్రవర్తిస్తావా, నీ ఇష్టం. ఆఖరిలో తీర్పులో ఎక్కడవుతాడు దేవుడు. కానీ ఒకటే చెప్తుంది దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసండి? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. అపవాది పిల్లలు అయితే వారు విచ్చలవిడితనంగా జీవిస్తారు, వాక్యాన్ని మర్చిపోతారు. వాక్యంలో ఒకలాగుంటే వారు ఒకలా ప్రవర్తిస్తారు. మరి నిత్యముగా దేవుని చాలా విషయాలు ఈ రాత్రి నేను చెప్పాలి. మరి దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథాన్ని మరి ఖచ్చితంగా గ్రహిస్తాడు. మరి ఆది కాండాన్ని గ్రహిస్తాడు. ఆది కాండంలో ఏం జరిగింది, ప్రకటన గ్రంథంలో ఏం జరిగింది గ్రహిస్తాడు. మరి దేవుని మూలంగా పుట్టినవాడు మలాకి 4-5 వచనాలు గమనిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు హల్లెలూయా మరి ప్రకటన 17 గమనిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రకటన 11 గమనిస్తాడు. ఇవన్నీ ఏంటి సార్? కూటమైన తర్వాత అడిగితే ఖచ్చితంగా మీకు నేను దగ్గరుండి వివరిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి కాలానికి మరి పంపించిన ఈ వర్తమానాన్ని గమనిస్తాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవరైనా ఈ రాత్రి దేవుని మూలంగా మరి నేను జన్మించడానికి ఇష్టపడుతున్నాను, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను సార్, ఆ యొక్క నిజమైన క్రైస్తవ జీవితం నాకు కావాలి, నేను ఒక అపవాది కుమారుడిగా, నేను నశించిపోయే వ్యక్తిగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, నేను ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా జీవించడానికి ఇష్టపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి సార్ అంటే ఈ రాత్రి ఖచ్చితంగా నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మరి దేవుని కుమారుడైనటువంటి ఆ సీమోను ఈ యొక్క గృహంలో జన్మించాడా? మరి సమయం ఉంటే అతడు కూడా, మరలా సమయం ఉంటే, అవకాశం ఉంటే అతడు కూడా మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అతడు కూడా పరిశుద్ధాత్మను పొందుకుని ఆ యొక్క వాక్యమును గమనిస్తాడు. దేవుని పిల్లలు, భౌతికంగా ఇక్కడ తల్లిదండ్రులు జన్మించావు కనుక పరలోకం వెళ్ళాలంటే నువ్వు కూడా మరి సంఘంలోకి జాయిన్ అవుతే కుదరదు, సంఘంలో జన్మించాలి. ఇప్పుడు సీమోను తుడుము వారే కదండి, తుడుము వారి ఇంట్లో జన్మించాడా, జాయిన్ అవ్వడా? జన్మించాడు కనుక వారసుడయ్యాడు. నిజమేనా? అలాగే క్రైస్తవులు సంఘంలో సంఘ రిజిస్టర్లో పేరు రాయించుకోవడం, సంఘ సభ్యుడిగా చలామణి అయిపోవడం కాదండి, నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. మరి నిత్యముగా నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. జన్మించినప్పుడు మరి ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. కాదని నువ్వు నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే నువ్వు అపవాది కుమారుడు తప్పితే ఎవరో కాదు. ఈ రాత్రి నువ్వు ఒక చిన్న ఆహ్వానం, చిన్న ఆల్టర్ కాల్ నీకు ఇస్తున్నాను. నువ్వు దేవుని కుమారుడిగా జీవించడానికి ఇష్టపడితే, అయ్యా ఇప్పుడు వరకు జీవించాలి, లోకము మరి నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేశాను, నాకు దేవుడు కావాలి, నిజమైన క్రైస్తవం కావాలి. 2 రకాలు ఉన్నాయి. నిజమైన క్రైస్తవం కావాలి నాకు అని ఈ రాత్రి కనుక నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిశ్చయంగా నేను దీవించును గాక. దేవుడు ఆ సీమోని దీవించును గాక. ఆ యొక్క వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. జోసెఫ్ గారి యొక్క వంశ వృక్షాన్ని దీవించును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులకి, అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని మరలా అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.